టీమిండియాకి కోచ్ మారాడు. మరి ఫేట్ మారుతుందా? కెప్టెన్ ఇంకా గెలుపు రుచి చూడలేదు. జింబాబ్వే నుంచే మొదలు పెడతాడా? జింబాబ్వేనే కదా అని లైట్ తీసుకుంటే ఐర్లాండ్తో ఏం జరిగిందో గుర్తుంది కదా. మరి టీమిండియా తరఫున అరంగేట్రం చేయడానికి ఆ నలుగురు కుర్రాలైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి జింబాబ్వేలో ఎవరి నుంచి థ్రెట్ ఉండబోతోంది? టీమిండియా ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? వెల్కమ్ టు క్రిక్మేషన్. నా పేరు టీవీ రమణ. సో ఐర్లాండ్తో ఘోర ఓటమి చవి చూసిన తర్వాత, ఇంగ్లాండ్ చేతిలోనూ పరాభవం చవి చూసిన తర్వాత ఐర్లాండ్తో 2-0తో ఓడిపోయింది. ఇంగ్లాండ్ చేతిలో 4-0తో ఓడిపోయింది. అంటే 5 మ్యాచ్ల సిరీస్ కానీ ఒక మ్యాచ్ రద్దయింది వర్షం కారణంగా. సో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి 4-0తో వైట్ వాష్ అనే చెప్పొచ్చు. మరి ఈ ఓటముల తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి అయితే జింబాబ్వే సిరీస్ అనేది అతిపెద్ద సవాల్గా మారింది. అన్నిటికీ మించి కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇది టెంపరీ మాత్రమే. తాత్కాలికంగా హెడ్ కోచ్గా నియమించారు వివిఎస్ లక్ష్మణ్ని. మనం గతంలో కూడా చాలాసార్లు చూసాము. సో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెస్ట్ తీసుకున్నాడు. అలాగే కొందరు సీనియర్ ప్లేయర్స్ కూడా రెస్ట్ తీసుకున్నారు. మరి వివిఎస్ లక్ష్మణ్ ఖాతాలో చాలా విజయాలు ఉన్నాయి. అతను కోచింగ్ చేసినటువంటి, అంటే అతను వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వచ్చినటువంటి ప్రతి సిరీస్లో కూడా టీమిండియా విజయం సాధించింది. అది కూడా దాదాపుగా చాలా మ్యాచ్ల్ని క్లీన్ స్వీప్ చేసింది. 2022లో ఐర్లాండ్ టూర్కి వచ్చింది, అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత జింబాబ్వే టూర్కి ఓసారి వన్డేలు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మళ్ళీ జింబాబ్వే టూర్లోనే కోచ్తో ఈ రకంగా టీమ్స్తో అయితే అతని జర్నీ చాలా సక్సెస్ఫుల్ గానే సాగిందని చెప్పొచ్చు. మరోసారి తనకి ఆ బాధ్యతనైతే అప్పగించారు. వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా ఉన్న టైంలో జింబాబ్వే టూర్కి 2022లో టీమిండియా వెళ్ళింది. 2-0తో ఐర్లాండ్పై సిరీస్ గెలిచింది. ఆ తర్వాత జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్, దాన్ని కూడా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత ఏషియన్ గేమ్స్ 2023 ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించింది ఇండియన్ క్రికెట్ టీము. ఆ తర్వాత 2024లో T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జింబాబ్వే టూర్కి వెళ్ళాము. 5 మ్యాచెస్ సిరీస్. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా మిగతా 4 మ్యాచ్లు గెలిచి 4-1తో ఆ సిరీస్ కూడా గెలిచాము. మళ్ళీ ఇప్పుడు 2026లో వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వచ్చాడు ఈ యంగ్ ఇండియాని తీసుకొని. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికైతే టీమిండియా సిచ్యువేషన్ అయితే బాగాలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అక్కడ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కి ఎట్లా అయితే ప్రాతినిధ్యం వహిస్తూ వరుసగా విజయాల బాట పట్టి, ఆ తర్వాత ఒకేసారి అతని ఫామ్ డిప్ అయింది, టీమ్ ఫామ్ కూడా డిప్ అయింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ అదే కంటిన్యూ అయింది. ఐర్లాండ్కి కెప్టెన్సీ ఇచ్చారు, ఐర్లాండ్తో సిరీస్కి అక్కడ ఓడిపోయాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో. సో ఇప్పుడు జింబాబ్వే మీద ఆడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచే గెలుపును మొదలు పెట్టాలని అయితే తను చూస్తున్నాడు. ఒకవైపు కోచ్ లక్ష్మణ్ ఉన్నాడు, సక్సెస్ఫుల్ గా రన్ చేసేటటువంటి కోచ్. మరి శ్రేయస్ అయ్యర్కి కూడా ఆ అనుభవం ఉంది. సో వీళ్ళిద్దరి కలయికతో టీం ఫేట్ మారుతుందా అనేది అయితే చూడాలి. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే వైభవ్ సూర్యవంశీ అండ్ అభిషేక్ శర్మ. వైభవ్ సూర్యవంశీ తన ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇంగ్లాండ్ పై డెబ్యూ చేశాడు, ఆ తర్వాత అతనికి ఆ రేంజ్ లో ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు. ఇక అభిషేక్ శర్మ ఆడినటువంటి మ్యాచ్ లో ఐర్లాండ్ సిరీస్ లో ఒక హాఫ్ సెంచరీ చేశాడు, ఇంగ్లాండ్ సిరీస్ లో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. సో అంతకుమించి తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ విషయంలో కూడా అంతే. ఐర్లాండ్ లో రెండో మ్యాచ్ అయితే దాదాపు గెలిపించినంత పనే చేశాడు, హాఫ్ సెంచరీ చేసి. ఆ తర్వాత అయితే అతను అవుట్ అయిపోయాడు, మ్యాచ్ కూడా చేజారింది. సో ఇక ఇంగ్లాండ్తో జరిగినటువంటి లాస్ట్ T20లో అనుకుంటా హాఫ్ సెంచరీ చేశాడు. సో కాబట్టి ఆ సిరీస్లో ఒక హాఫ్ సెంచరీ, ఈ సిరీస్లో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. సో కన్సిస్టెన్సీ అనేది ఎవరు చూపించలేకపోతున్నారు, ఎస్పెషల్లీ బ్యాటర్లు, టాప్ ఆర్డర్ బ్యాటర్లు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ పరిస్థితి కూడా అంతే ఉంది. అతను కెప్టెన్గా సక్సెస్ కాలేకపోయాడు, బ్యాటర్గా కూడా. సో బ్యాటర్గా ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు చేశాడు అనుకుంటా. ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లోనూ 4th T20లోనూ ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తానికి 2 హాఫ్ సెంచరీలు చేశాడు. అయినా కూడా అవైతే టీం విజయానికి కారణం కాలేకపోయాయి. ఇక మిడిల్ ఆర్డర్లో మరి ఎవరిని తీసుకుంటారు? మిడిల్ ఆర్డర్లో టీం ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇషాన్ కిషన్ ఉన్నాడు వికెట్ కీపర్గా, కానీ ప్రబ్ సిమ్రన్ సింగ్ డెబ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో తను గత 2-3 సీజన్లుగా ఐపీఎల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. కాబట్టి మరి అతనికి ఈసారి అవకాశం ఇవ్వాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. అందుకే అతనికైతే ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. మరి డెబ్యూ చేసే అవకాశం లభిస్తుందా? వికెట్ కీపర్ అండ్ బ్యాటర్గా అతను ఓపెనర్గా వస్తాడా, నెంబర్ 3లో వస్తాడా అన్నది ఇంకా టీమ్ కాంబినేషన్స్ బట్టి నిర్ణయిస్తారు. సో ఇషాన్ కిషన్ అండ్ ప్రబ్ సిమ్రన్
ఇద్దరిలో ఒక్కరే ఆడే అవకాశం ఉంటేనైతే బెటర్, ఇద్దరు వికెట్ కీపర్లని పెట్టుకోవడం కంటే కూడా. ఎందుకంటే ఇంకా బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది. సో వీళ్ళిద్దరిలో ఒకరినైతే ఆడిస్తారు. మరి నాకు తెలిసి ఇతనికైతే డెబ్యూ ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రభ్సిమ్రన్ సింగ్కి. ఇతడితో పాటు హర్ష దుబే ఉన్నాడు డెబ్యూ చేయడానికి. ఆల్రెడీ అతను మనం చూసాము, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో డెబ్యూ చేశాడు, అద్భుతంగా రాణించాడు. 2 మ్యాచ్లు ఆడాడు, కానీ 2 మ్యాచ్ల సిరీసే అది. ఫస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు, తర్వాత మ్యాచ్లో 1 వికెట్ ఏమో తీసినట్టున్నాడు. సో ఇక ఆ తర్వాత యష్ ఠాకూర్ ఉన్నాడు. యష్ ఠాకూర్ కూడా పంజాబ్ కింగ్స్కే ఆడుతున్నాడు ఐపీఎల్లో, అంతకుముందు ఎల్ఎస్జీకి ఆడాడు. సో కాబట్టి యష్ ఠాకూర్ మీద కూడా అక్కడి కెప్టెన్ శ్రేయస్ అయ్యరే కాబట్టి మరి తన మీద, తన బౌలింగ్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ డెబ్యూ చేసే అవకాశం ఇస్తారా? అశోక్ శర్మ గుజరాత్ టైటన్స్ కి ఆడాడు లాస్ట్ సీజన్ చూస్తే కనుక. అంతకుముందు 2 సీజన్స్ కేకేఆర్ కోసారి రాజస్థాన్ రాయల్స్ కి నెట్ బౌలర్ గా ఉన్నాడు, కానీ బెంచ్ కే పరిమితమయ్యాడు. లాస్ట్ సీజన్ ఇతన్ని గుజరాత్ టైటన్స్ తీసుకుంది. సో మరి అక్కడ ఆశిష్ నెహ్రా మెంటార్షిప్ లో అయితే ఇతడు రాటు తేలినట్టుగానే కనిపిస్తున్నాడు. మంచి పేస్ ఉంటుంది అశోక్ శర్మకి, కాబట్టి అతనికి కూడా డెబ్యూ చేసే అవకాశం రావచ్చు. మయాంక్ యాదవ్ ఉన్నాడు. సో తను గతంలో టీమిండియాకి ప్రాతినిధ్యం వహించాడు, ఆ తర్వాత గాయాల కారణంగా ఐపీఎల్ కూడా కొన్ని సీజన్లు దూరమయ్యాడు. లాస్ట్ సీజన్ కూడా అతను వికెట్లెస్ గానే ఉన్నాడు, 4 మ్యాచ్లు ఏమో ఆడాడు, వికెట్లెస్ గా ఉన్నాడు మయాంక్ యాదవ్. ఇక ప్రిన్స్ యాదవ్ ఐర్లాండ్ పై డెబ్యూ చేశాడు, ఆ తర్వాత ఇంగ్లాండ్ తో కూడా ఆడాడు. ఇంగ్లాండ్ తో ఒక మ్యాచ్ లో 3 వికెట్లు ఏమో తీశాడు, ఆ తర్వాత వికెట్లెస్ గా ఉన్నాడు. ఇంగ్లాండ్ తో ఒక మ్యాచ్ లో 2 వికెట్లు తీశాడు, ఆ తర్వాత మిగతా 2 మ్యాచ్ల్లో కూడా వికెట్లెస్ గా ఉన్నాడు. ఇంకో పేస్ అటాక్ అయితే వీళ్ళు ఉన్నారు, యష్ ఠాకూర్ ఉన్నాడు, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, మయాంక్ యాదవ్ ఉన్నాడు, అశోక్ శర్మ. సో ఈ నలుగురిని ఎలా, ఎటువంటి కాంబినేషన్స్ తో యూజ్ చేస్తుంది అనేది అయితే చూడాలి. ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయితే లేడు ప్రస్తుతానికి టీమిండియాలో. ఇక స్పిన్ బౌలర్ల విషయానికి వస్తే హర్ష దుబే ఉన్నాడు, మరి రవి బిష్నోయ్ కూడా ఉన్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్నోయ్ని తీసుకొచ్చారు. మరి రవి బిష్నోయ్ చూస్తే రీసెంట్ గా అతని ఫామ్ అంత బాగా లేదు. అంటే ఇంగ్లాండ్ మీద ఆడిన మ్యాచ్లో, T20 మ్యాచ్లో ఆడాడు, 60 రన్స్ ఇచ్చాడు, వికెట్ తీయలేదు. సో దాంతో అతన్ని ఇమీడియట్ గా పక్కన పెట్టారు. కానీ ఈ సిరీస్ లో అతను అందుబాటులో ఉన్నాడు కాబట్టి, ఈ సిరీస్ కి కూడా అతన్ని తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఐపీఎల్లో కనుక లాస్ట్ సీజన్ చూసినట్టయితే రాజస్థాన్ రాయల్స్ ఆడాడు, 9 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు ఏమో తీశాడు. సో ఇక్కడ కూడా అదే సేమ్ సీన్ రిపీట్ చేయాలని అయితే చూస్తూ ఉంటాడు రవి బిష్నోయ్. సో ఇది బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ అయితే ఇలా ఉంది. ఆల్రౌండర్ల విషయానికి వస్తే శివం దూబే ఉన్నాడు, సూర్యాంశ్ షెడ్గే ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు ఫినిషర్ గా. సో వీళ్ళందరినీ టీమ్ కాంబినేషన్, మరి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది టీమిండియాది అనుకోవడము, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దూబే, హర్ష్ దూబే, సో ప్రిన్స్ యాదవ్ ఉండొచ్చు. ఆ తర్వాత కొత్త బౌలర్ని ఎవరినైనా తీసుకోవచ్చు, ఒకరిని డెబ్యూ ఛాన్స్ ఇవ్వచ్చు, అశోక్ శర్మకి కానివ్వండి, యష్ ఠాకూర్కి కానివ్వండి. సో ఈ రకంగా అయితే ప్లేయింగ్ లెవెల్ ఉంటుంది. మేబీ 1-2 మార్పులు ఏమన్నా వాళ్ళు చేస్తే చేయొచ్చు. మరి జింబాబ్వే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఆ టీంని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. జింబాబ్వే ఇప్పటి వరకు ఇండియా జింబాబ్వేకి వెళ్ళి T20 సిరీస్లో ఆడిన ప్రతిసారి కూడా కనీసం ఒక మ్యాచ్ అయితే గెలిచింది. అది 3 మ్యాచ్ల సిరీస్ అవ్వచ్చు, 2 మ్యాచ్ల సిరీస్ అవ్వచ్చు, 5 మ్యాచ్ల సిరీస్ అవ్వచ్చు. కనీసం ఒక మ్యాచ్ గెలిచింది. దాదాపుగా సిరీస్ను గెలిచేంత పనే చేస్తుంది. 3 మ్యాచ్ల సిరీస్ అయితే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది జింబాబ్వే టీం నుంచి. మనం రీసెంట్ గా కూడా చూసాము, బంగ్లాదేశ్ జింబాబ్వేపై సిరీస్ గెలిచింది జింబాబ్వేకి వెళ్ళి. సో అది కూడా ఏమైపోయిందంటే లాస్ట్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్లోనేమో జింబాబ్వే గెలిచింది, సెకండ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిచింది, 3వ మ్యాచ్లో చివరి ఓవర్లో 2వ బాల్ వరకు వెళ్ళింది మ్యాచ్. అంటే చూడొచ్చు జింబాబ్వే ఈ మధ్య కాలంలో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. టీంలో కూడా మంచి మంచి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. సో మనకు వాళ్ళ టీం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది సికందర్ రజా ఆల్ లీగ్స్ ఆడుతూ ఉంటాడు. వరల్డ్ వైడ్ గా ఎన్ని క్రికెట్ లీగ్స్ జరిగితే ప్రతి లీగ్కి వెళ్ళి అతను ఆడుతూ ఉంటాడు. సో ఇండియాతో కూడా గతంలో ఆడిన అనుభవం ఉంది. సో అతడైతే కీలకంగా మారతాడు. సో సికందర్ రజా మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపిస్తాడు, అటు బ్యాటింగ్ అండ్ అటు బౌలింగ్ లో కూడా. ఇక బ్రియాన్ బెనెట్ అంటే మనకు గుర్తొచ్చేది చెన్నైలో జరిగిన మ్యాచ్ T20 వరల్డ్ కప్ లో జింబాబ్వే మీద ఇండియా గెలిచింది. కానీ బ్రియాన్ బెనెట్ 97 నాట్అవుట్ గా ఉన్నాడు. అతని వికెట్ మాత్రం తీయలేకపోయింది. ఓపెనర్ గా వచ్చాడు, చాలా అద్భుతమైన నాక్ ఆడాడు టీమిండియాపై. సో కాబట్టి మరి అతని నుంచి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. ర్యాన్ బర్ల్ ఉన్నాడు, మైయర్స్ ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్సే కాబట్టి తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు.
సో బౌలింగ్ విషయానికి వస్తే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రిచర్డ్ ఎంగర్వా. సో తనైతే రీసెంట్ గా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో వికెట్ తీస్తున్నాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫార్మాట్. ఏ ఫార్మాట్ లో ఆడినా కూడా వికెట్లు అయితే తీస్తున్నాడు. రీసెంట్ గా బంగ్లాదేశ్ తో ఆడిన 3 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. తను ఆడిన చివరి 6 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు ఎంగర్వా. కాబట్టి అతనైతే మంచి ఫామ్ లో ఉన్నాడు. అతని నుంచి థ్రెట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ పిచ్లు కాబట్టి మరి వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది అయితే ఉంటుంది. ఇక మరో బౌలర్, అందరికీ ఎక్కువగా తెలిసిన బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ. బ్లెస్సింగ్ ముజరబానీ మనం ఐపీఎల్లో కూడా ఆడటం చూసాము, అంతకుముందు T20 వరల్డ్ కప్ లో కూడా ఆడటం చూసాము. సో తన బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఐపీఎల్లో SRH పై 4 వికెట్లు తీశాడు. ఆ స్పెల్ అయితే ఎవరు మర్చిపోలేరు. సో అప్పుడు ఇషాన్ కిషన్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. వీళ్ళిద్దరు వికెట్లు తీసింది కూడా బ్లెస్సింగ్ ముజరబానీయే. సో T20 వరల్డ్ కప్ లో కూడా ఇండియాపై వికెట్ తీశాడు. సో ఇతను కూడా రీసెంట్ గా బంగ్లాదేశ్ తో ఆడినటువంటి 3 T20 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ లోనేమో 4 వికెట్లు తీశాడు. ఫస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత మిగతా 2 మ్యాచ్ల్లోనూ వికెట్లెస్ గా ఉన్నాడు. సో కాబట్టి అతని నుంచి కూడా అతను అంటే ఒక మ్యాచ్ విన్నర్ లాగా మారతాడు జింబాబ్వేకి. సో అతని నుంచి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళే కాకుండా మపోసా, ర్యాన్ బర్ల్ వీళ్ళు కూడా బౌలింగ్ వేస్తారు. మపోసా మీడియం పేసర్ బౌలర్ అండ్ ర్యాన్ బర్ల్ లెగ్ స్పిన్ వేస్తాడు. కాబట్టి వీళ్ళ టీంలో అయితే వీళ్ళ బౌలింగ్ కూడా కొంచెం మిక్స్డ్ అప్ గానే ఉంది. ఏది ఏమైనా కూడా టీమిండియా తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడితే మాత్రం ఎటువంటి టీంనైనా ఓడించగలదు. ఇంకా టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది తొలి మ్యాచ్లో? నలుగురు అయితే డెబ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభ్సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, యష్ ఠాకూర్, అశోక్ శర్మ. మరి ఈ నలుగురులో తొలి మ్యాచ్లోనే డెబ్యూ చేసేది ఎవరు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి.